T27 న్యూస్కి స్వాగతం. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ ఎస్సీ సెల్ విభాగం ఉపాధ్యక్షుడు జలపల్లి నరేందర్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ చేయడం చరిత్రలో ఒక ముఖ్య అధ్యయనంగా మిగిలిపోతుందని అన్నారు. ఇందుకోసం సమర్థత గల నాయకుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన సహచర మంత్రివర్యులు చేసిన కృషి ఎంతో ఉందని కొనియాడారు. వారందరినీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోటీ చేసి సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్ తదితర పదవులను గెలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం శేఖర్ యాదవ్, మున్సిపల్ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, డీసీసీ నాయకురాలు సులోచన, గణిభాయ్ శేఖర్, శ్రీకాంత్ యాదవ్, నజీర్తో పాటు పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ విధంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇప్పటివరకు కూడా ఎస్సీ వర్గాల ఏ ప్రభుత్వం చేయలే. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిండు 42% బీసీ రిజర్వేషన్ చేసినాం, 4% మైనార్టీలకు రిజర్వేషన్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ రోజు చరిత్రకమైన నిర్ణయం. ఎన్నో సంవత్సరాల నుండి బీసీలో కానీ ఎస్సీలో కానీ మంచి అవకాశాలు ఎస్సీ బీసీ వర్గీకరణ అయిపోయింది. బీసీ 42% ద్వారా ఎస్సీ బీసీలు ఎస్టీ నాయకులు కానీ అందరూ కూడా పేద వర్గాలకు చట్టసభలో అడుగుపెట్టే అవకాశం వచ్చింది. ఇంటి స్థాయి వార్డు మెంబర్ నుంచి, సర్పంచ్ నుంచి, ఎంపీ నుంచి, జిల్లా పరిషత్ నుంచి, ఎంపీ నుంచి, ఎమ్మెల్యే దాకా, ఎంపీ దాకా, రాజ్యసభ దాకా కూడా మన బీసీ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అందరం కలిసికట్టుగా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ప్రతి డోర్ టు డోర్ ప్రభుత్వం డోర్ టు డోర్ సర్వే చేసి బీసీలు మీరెంతనో అంత అనేది ఇట్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుకు దాన్ని ఆర్డినెన్స్కు పంపడం కూడా చారిత్రాత్మకం. దీనికి తిరుగుండకుండా ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు బీసీలకు ఇక డోకా ఉండదని ఆలోచించినటువంటి రేవంత్ రెడ్డి గారి గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు మీరే ఆలోచించాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తాను. మనము చేసింది చెప్పుకోవడం లేదు కాబట్టి మా కార్యకర్తలకు కూడా చెప్తున్నా, ఈరోజు ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ మన బీసీలకు, ఎస్సీలకు వర్గీకరణ, బీసీలకు ఈరోజు ఏదైతే ఆమోదం చేసిండ్రో ఇది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి నేను మీడియా ద్వారా నా మిత్రులకు, నా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నాను.